హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఉల్లిపాయ పచ్చడి చేస్తున్నాను టిఫిన్లోకి. ఇది అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ముందు కొంచెం మినపప్పు తీసుకొని కొంచెం వేగినాక ధనియాలు, జీలకర్ర, అన్నీ ఎండుమిర్చి వేసేసుకున్న తర్వాత కొంచెం వేగినాక మంచిగా ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. తర్వాత ఇవి మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని చల్లారినాక మిక్సీ చేసుకోవడమే. ఇదిగోండి 2 ఉల్లిపాయలు తీసుకొని వీటిని మంచిగా కట్ చేసుకొని వీటిని కూడా నూనెలో వేపుకోవాలి. వెల్లుల్లిపాయలు 4 రేకలు కూడా వేసుకోవాలి. ఉప్పు అది వేసుకొని మొత్తం ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ చేసుకోవాలి. వేగిన ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అన్నీ ఇక మిక్సీ గిన్నెలో తీసేసుకున్నాను. తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసి కొంచెం చింతపండు కూడా వేసేస్తే ఇందులోనే వాటర్ ఏమైనా ఉంటే డ్రై అయిపోద్ది. కొంచెం ఆయిల్ పోసి కొంచెం ఉల్లిపాయలు వేగనివ్వాలి. ఇందులో ఉప్పు వేసుకుంటే కొంచెం చిటికెడు తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు. ఇట్లా వేగనిద్దాం కాసేపు. ముందుగా ఈ ఎండుమిరపకాయలు ఇలాగా కొంచెం బరకగా మిక్సీ చేసేసుకుంటే బాగుంటుంది. దీనిలో వేగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. తర్వాత ఇవ్వండి ఇట్లా చేసుకోండి. ముందు ఇట్లా చేసుకొని ఉల్లిపాయలు వేసి మిక్సీ చేద్దాం. మళ్ళీ ఇలా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. ఇలా వేగిన ఉల్లిపాయ ముక్కల్ని ఈ మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం. వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా మిక్సీలో వేసేసాను గిన్నెలో. ఈ మిక్సీ చేసేద్దాం. మంచిగా చేసేసాను మిక్సీ. ఇదిగోండి ఇలా బరకగా ఉంటే కొంచెం బాగుంటుంది. మెత్తగా కావాలనుకుంటే మెత్తగా ఇంకా చేసుకోండి. నేను ఇంకా చాలా నాకు తీసేస్తాను, తాలింపు వేసేస్తాను. ఇంకా తాలింపు కూడా అయిపోయింది, మంచిగా వేగిపోయింది. ఈ పచ్చడి తీసి తాలింపులో వేసేసుకోవడమే. ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిపోయింది కూడా చూసుకొని కొంచెం ఇప్పుడే వేసేసుకోండి తాలింపులో. ఇట్లా వేసినాక ఉప్పు చూసేసుకొని మంచిగా ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ వేడి అన్నంలోని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉల్లి చట్నీ చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సరే అండి, అయిపోయింది. ఇంకా దోశలు వేసుకొని మేము ఇదిగోండి ఇది పెనం కూడా పెట్టేసాను. దోశలు వేసేసుకొని మంచిగా తినేస్తాం. ఇంకా దోశలు వేసుకొని వేడి దోశలు రెడీ అండి. వేడి దోశలోకి ఉల్లి చట్నీ వేసేసి సర్వ్ చేసేస్తాను మా వారికి. సరే అండి, ఇంక తినేస్తాం. బాయ్ అండి.